ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతున్న తారకరత్న శనివారం రాత్రి బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు 22 సినిమాల్లో హీరోగా, విలన్గా నటించిన తారకరత్న మోహన్ కృష్ణ కుమారుడు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఇటీవల చేపట్టిన యువగళం పాదయాత్రలో తొలి రోజు పాల్గొన్న నందమూరి తారకరత్న ఆ ప్రదర్శనలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడి నుంచి చెన్నై ఆసుపత్రికి, ఆ తరువాత బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఆయన ప్రాణాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన కోలుకొని చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణం పట్ల సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. తాత ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అంటే తారకరత్నకు చాలా అభిమానం. అందుకే టీడీపీ నిర్వహించే ప్రధాన కార్యక్రమాల్లో ఆయన ఖచ్చితంగా పాల్గొంటూ ఉంటారు. ఆయన వయస్సు 40 సంవత్సరాలు. నందమూరి తారకరత్న 1983 జనవరి 8న జన్మించారు. ఆయనకు భార్య అలేఖ్య, పిల్లలు నందమూరి నిషిక ఉన్నారు. నందమూరి బాలకృష్ణ ఆయనకు బాబాయ్. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు పెదనాన్న హరికృష్ణ కుమారులన్న విషయం తెలిసిందే. బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆయనకు మేనత్త. ఇక నారా చంద్రబాబు నాయుడు మేనమామ. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అయితే అందులో చాలా సినిమాలు విడుదలకు నోచుకోక షూటింగ్ కూడా పూర్తి కాలేదు. అతని మొదటి సినిమా 1వ నంబర్ కుర్రాడు. ఇది 2022లో విడుదలైంది. ఆ తరువాత యువరత్న, తారక్, శివుడు, భద్రాద్రి రాముడు, పకడై, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, ఎవరు శేఖర్, మనమంతా, రాజు చేయి వేస్తే, కయ్యూమ్ భాయ్, దేవినేని, సారథి, S5 నో, ఎగ్జిట్ వంటి సినిమాలతో పాటు 9 అవర్స్ వెబ్ సిరీస్ కూడా చేశారు. ఆయనకు 2009లో నంది ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు దక్కింది. అమరావతి మూవీలో ఉత్తమ విలన్ పాత్ర పోషించినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. 2023 జనవరి 27న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమవగా అందులో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనను వెంటనే దగ్గరలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని PES వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో ఆయన గుండెలో ఎడమవైపు 90% బ్లాక్ అయిందని గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలతో మరునాడు ఇక్కడకు చేరుకుని ఆయనకు చికిత్సను అందించారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో PES వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యులు ముందుగా సూచించినట్లు నందమూరి తారకరత్న భార్య నందమూరి అలేఖ్య నిర్ణయం మేరకు అదే రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయాలకు ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణతో కూడిన అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్లో ఆయనను తరలించారు. 2 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతున్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. కాగా తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జనవరి 30న సాయంకాలం ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇందులో ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్ పైనే ఉన్నాడని డాక్టర్లు వెల్లడించారు. ఫిబ్రవరి 3న తిరిగి తారకరత్న మెదడు స్కానింగ్ చేశారు. పరిస్థితిని బట్టి ఆయనను విదేశాలకు తరలించాలని యోచించారు. కానీ గత 22 రోజులుగా నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం శనివారం నాటికి అత్యంత విషమంగా మారింది. డాక్టర్లు చేతులెత్తేశారు. ఆయన తుది శ్వాస